Ganga Goya. Yeah, oi. Un eloto. Ganga Goya. Yeah, oi. Un eloto. Ganga Goya. Yeah, oi. Un eloto. కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఆర్డర్ కాపీ సిబిఐ చేతికి అందింది. ఇక దీంతో సిబిఐ ఏ క్షణమైన ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్. సిబిఐకి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఎమ్మెల్యే ఎరికైజ్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే అందడం జరిగింది. ఆర్డర్ కాపీ అయితే చేతికి అందినటువంటి సిబిఐ ఏ క్షణమైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యేల ఎరికైజ్ కు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఇందులో నిందితులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ సంబంధించినటువంటి మొత్తం ఇప్పటి వరకు సీట్ ఏ విధంగా దర్యాప్తు చేసింది, దానికి సంబంధించిన దర్యాప్తు డీటెయిల్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆర్డర్ కాపీని అంతా కూడా సిబిఐకి అప్పగించింది హైకోర్టు అని చెప్పుకోవాలి. తెలంగాణ హైకోర్టు అందజేసినటువంటి ఈ డాక్యుమెంట్స్ నేపథ్యంలోనే ఇదంతా కూడా న్యాయమూర్తుల పర్యవేక్షణలో సిబిఐ ఏ క్షణమైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఎమ్మెల్యే ఎరికేసుకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఎరికేసుకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు కూడా ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఈ రోజు మరొకసారి కూడా హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు మరొకసారి విచారించబోతుంది తెలంగాణ హైకోర్టు అని చెప్పుకోవాలి. ఇక హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీతో సిబిఐ ఏ క్షణమైన దీనికి సంబంధిత ఎఫ్ఐఆర్ ను నమోదు చేసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసినటువంటి సీట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బృందం సీట్ కి సంబంధించి సీట్ ఏ విధంగా విచారించింది, దాంతో పాటుగా ఈ విచారణలో భాగంగా ఇంతవరకు ఎంత దర్యాప్తు జరిగింది, దర్యాప్తులో ఏ అంశాలను తెరకెక్కాయి, దాంతో పాటుగా ఎంతవరకు జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు అంశాలు ప్రధానంగా కనబడతా ఉంది. దాంతో పాటుగా ఈ రోజు సిబిఐకి విచారణ అనంతరం కూడా సిబిఐ పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన అనంతరం కూడా సిబిఐకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే సీట్ ఇచ్చినటువంటి పూర్తి డేటా ఏదైతే ఉందో ఆ డేటాతో ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీతో ఈ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి న్యాయ నిపుణుల సలహాలతో పాటుగా ఇంకా ఎవరెవరున్నారు అన్నటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తదుపరి విచారణ ఈ రోజా రేపా జరిగేటువంటి ఛార్జెస్ కూడా కనబడుతున్నాయి. ఇక ఎమ్మెల్యే కేసుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ను కూడా కొత్త రెక్టిఫై చేసిన అనంతరం కూడా ఈ రోజు విచారణ హైకోర్టులో జరగబోతున్న నేపథ్యంలో ఆ విచారణ అనంతరం కూడా సిబిఐ ఏ క్షణమైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.